Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్. నేను మీ రజనీరమ, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మీ ముందుకి మరొక ట్రెండింగ్ టాపిక్తో వచ్చాను. ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది, మీకు తెలిసిందే. మేఘాలయ హనీమూన్ కేసు, సోనం రఘువంశీ. అయితే ఈమె చేసింది ఎలా ఉంది చెప్పండి మీరే. ఏమన్నా బాగుందా అంటే, తనకి అడ్డం వస్తే ఏ విషయాన్నైనా తీసేస్తారనమాట. అంటే నువ్వు ఈరోజు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు, ఒక వేరే అమ్మ కన్నా బిడ్డ. నువ్వు మీ అమ్మకి ఎలా పుట్టావో అతను కూడా అలాగే పుట్టాడు కదా. ఇప్పుడు అందరూ చెప్పే కామన్ మాటే, నేను చాలాసార్లు చెప్పాను, ఇష్టం లేకపోతే ముందుగానే చెప్పండి, ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళు అలా చేయట్లేదు. ఎందుకనంటే వాళ్ళ తప్పు బయట పడకుండా అవతల వాళ్ళదే తప్పు అని చూపించాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇలా హత్యలు చేయటం వల్ల ఏమవుతుందంటే, 2వ నిమిషంలోనే వాళ్ళు జైలుకి వెళ్తాము, చెప్పకూడదు తింటామని వాళ్ళకి తెలియదా? 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులు ఉంటాయి. అది ఎందుకు తెలియటం లేదు వీళ్ళకి? అది మూర్ఖులా, లేకపోతే బుర్ర ఉన్న మందమా వీళ్ళకి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మనకి బెయిల్ ఇప్పించి పిలుచుకొస్తారనా? ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి మరి వాళ్ళ సొంత అన్నయ్యే ఆమెను ఉరి తీయండి అని చెప్తున్నారు కదా. ఒక తల్లిదండ్రి ఏమన్నా అనరేమో కానీ ఈ అమ్మాయి చేసిన పనికి ఎవ్వరూ కూడా కరెక్ట్ అని ఒక్కళ్ళు కూడా అనరు. కరెక్ట్ కాదు, సపోర్ట్ ఎవరివ్వరు అసలు. ఈమెకి బెయిల్ కూడా వచ్చే ప్రసక్తే లేనే లేదు. ఇది తెలుసుకోకుండా ఈ అమ్మాయి చేసిన పెద్ద 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 తప్పు అనమాట ఇది. అయితే ఒక ఆడపిల్లకి ఇటువంటి రౌడీ గ్యాంగులతోటి, ఇటువంటి రౌడీ అబ్బాయిలతోటి, నేను రౌడీ అని అంట, మీరు చూసారా మేడం అంటే చూడక్కర్లేదు. ఇప్పుడు ఎవరితో సహవాసం చేసింది? సహవాసం అంటే స్నేహం చేయటం. ఎవరితో స్నేహం చేసింది? అక్కడ ఆఫీస్లో వర్క్ చేసే ఒక అబ్బాయి, 19 years ఓల్డ్. మరి అబ్బాయి ఏమంత పెద్ద జాబ్ చేసేస్తున్నాడు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఏవో అకౌంట్స్ చూస్తుంటాడు, ఇక్కడ ఇంట్లో కూడా ఏవో హెల్పర్గా పనిచేస్తూ ఉంటాడు అనేది నాకు తెలిసింది. అటువంటి అబ్బాయితో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ ఆటోమేటిక్గా నీ మెంటాలిటీని అర్థం చేసుకోవచ్చు. నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాగే ఉంటారు. మనం ఏంటో మన ఫ్రెండ్స్ని చూస్తే అర్థమవుతుందట. మనం ఎలాంటి స్నేహం చేస్తామో మన మనస్తత్వం అటువంటిదన్నమాట. మన మనస్తత్వం ఎలా ఉంటుందో మన ఫ్రెండ్స్ని చూస్తే చెప్పచ్చు. మరి అతిగారాపం ఒకటి, అతి స్వేచ్ఛ ఒకటి, ప్రైవసీలు, డబ్బు, ఈ అన్ని స్వేచ్ఛలు కలిపి ఇదిగో పరిణామం ఇలా దారితీస్తుందన్నమాట. ఇప్పుడు ఆ అబ్బాయి సాయంతో సుపారీ ఇచ్చి ఒక 4 మనుషుల్ని ఫిక్స్ చేసుకుని వాళ్ళనందరినీ అక్కడికి రప్పించి తనేమి ఎరగనట్టు వెనక నడుస్తూ అతన్ని ఆ స్పాట్కి వచ్చిన తర్వాత ఇంకా ఆ ఉద్విగ్నత తట్టుకోలేక ఇంకా ఏంటంటే ఇంకా 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 ఆపండి, ఇంకా చాలు అది అంటాం కదా, అలా అనమాట. ఆమె ఆపుకోలేక ఇంకా చాలు, ఇంకా వేసేయండి, చంపేయండి, మారడాలో అని చెప్పి గట్టిగా అరవటం. అంటే భర్త వింటాడు, భర్తకు వినిపిస్తుందని తెలుసు, కానీ నేను అరిస్తే మాత్రం ప్రయోజనం ఉంది, అతను చచ్చిపోతాడు కదా, వింటే మాత్రం ఏముంది, ఏం చేస్తాడు అనే ధైర్యం అనమాట. ఇంకా చంపేస్తాము, చచ్చిపోతాడు, నా అరుపులు విని మాత్రం ఏం చేస్తాడని ఆ మినిట్లో అరవడము, ఆ ముగ్గురు అటాక్ చేయడము, ఈమె కూడా కలిసి 4 తోసేయడం. అంటే ఇది ఎలా జరిగిందని నేను చెప్పడం కాదు, ఆ మనిషి యొక్క స్వభావాన్ని నేను చెప్తున్నాను. కరుడుగట్టిన మనస్తత్వం, జాలి, దయ, ప్రేమ, బంధం, దేని విలువ కూడా తెలియనటువంటి ఒక శిఖండి అని నేను చెప్తాను. ఇటువంటి బిడ్డల్ని పెంచి ఇంత వాళ్ళని చేయటం అనేది అవసరం లేదు. మనకి చెప్తారు కదా, భరతమాత ముద్దు బిడ్డలు అంటారు. ఎవరైతే దేశానికి మంచి చేస్తారో వాళ్ళందరూ కూడా భరతమాత బిడ్డలు, ముద్దు బిడ్డలు అని అంటారు. అలాగే సమాజానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ ఏ చిన్న మంచి కూడా చెయ్యని వ్యక్తులు భూమి మీద భారం అన్నమాట. ఇంకొకటి చెప్తారు, అసలు ఈ విషయం నాకు ఆనాడే తెలిస్తే పురుట్లోనే పీక పిసికి చంపేసేదాన్ని అని చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అంటే నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని తెలిస్తే చంపేయాల్సిందే, చిన్నప్పుడే చంపేయాలి. ఇలాంటి పెరిగి పెద్ద ఈ భూమికి భారం, సొసైటీకి చెడు తీసుకురావటం, దేశానికి చెడు. చూడండి, ఇప్పుడు ఆ అబ్బాయిని చంపేసింది, ఆ కుటుంబం ఎంత వ్యధ చెందుతుంది. ఆ బాధ, ఆ తల్లి బాధ చూస్తుంటే కడుపులో ఎంత తిప్పినట్టు అయిపోయింది. నాకు కడుపులో పేగులు బయటకు వచ్చినట్టు అనిపించింది. పేగుబంధం అంటే ఏంటో ఈ దున్నపోతుకు తెలుసా అసలు?
అసలు పిల్లలు పుట్టటము, పెరగటము, ఆ బంధము అంటే ఏంటో తెలుసా? అది అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఎంజాయ్మెంట్లు, డబ్బు ఖర్చు పెట్టుకోవటం, షికార్లు, తిరగడము, బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయటం, కావాల్సిన చోటకి వెళ్ళిపోవడం, ఇలాంటి వాటి మధ్యనే తిరుగుతుంది. కానీ వీళ్ళకి బుర్ర అరే మనకు ఒక జీవితం ఉంది, ఒక పవిత్రమైనటువంటి జీవితం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, మనం కూడా రేపు బిడ్డలు పుడతారు, మనం ఎంతో పవిత్రంగా వాళ్ళని ప్రేమగా పెంచుకుంటాము, ఇలాంటి పవిత్రమైన భావాలకి వీళ్ళ మనసులో చోటు ఉండదు, వీళ్ళ జీవితాల్లోనే చోటు ఉండదు అనమాట. చూడండి ఆ అత్తగారితో కూడా ఎంత నటించితే ఆవిడ కూడా మా కోడలు చాలా మంచిది, నిరపరాధి అని చెప్తుంది ఆవిడ. అసలు ఆవిడ ఏడుపుని ఆపలేకపోతున్నారు ఎవరు కూడా. ఎంత హృదయ విదారకంగా ఏడుస్తున్నారంటే ఆవిడ. ఈ అమ్మాయి ఏమైనా తీర్చగలదా? ఈ అమ్మాయికి సాయం చేసిన ఆ అబ్బాయి ఎవరు, రాజ్ కుష్వాహా, వాడు ఎంత క్రిమినల్ మైండో చూడండి. అంతా అక్కడ చేసి ఏమి ఎరగనట్టు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళకి సహాయం చేయడము, ఓదార్చడము. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయి అసలు వేరే ప్రియుడు ఉన్నాడా? ఈ అబ్బాయితో, ఈ కుష్వాహా అనే అబ్బాయితో ఒక అన్నదమ్ముడు రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, రాఖీ కడుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ రోజుల్లో అన్నదమ్ముల బంధానికి, ఆ వరసకి అసలు విలువ ఇస్తున్నారా? అసలు అంటే ఏంటో తెలుస్తుందా వీళ్ళకి? రాఖీలు కట్టడం ఏంటి, వాళ్ళతో స్నేహం చేయడం ఏంటి, అక్కడ సుపారీ ఇచ్చి చంపించడం ఏంటి? అసలు ఇతనేనా ప్రియుడు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడా? వాడి కోసం వీడిని ఉపయోగించి వీళ్ళని చంపించిందా? నువ్వు అన్నదమ్ముడి కింద నిన్ను భావించి నువ్వు నాకు ఉపయోగపడాలి అని చెప్పి ఉపయోగించిందా? మరి ఈ అమ్మాయి యొక్క క్రూయల్ మెంటాలిటీ మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి నా సొంత తల్లిదండ్రులు ఇంకా ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి మనసు ఇంకా ఒప్పుకోవట్లా కూతురు ఇలా చేసింది అని అంటే. ఇప్పుడు ఆ రాజ్ కుష్వాహా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సోదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అమాయకమైనటువంటి ఫ్యామిలీ అట. వాళ్ళు కూడా మా అన్నయ్య ఇలాంటి పని చేయడు అని చెప్తున్నారు. ఇంకా మనకి ఇందులో ట్విస్టులు చాలా వస్తాయి ముందు. మళ్ళీ మనం ఇంకొక వీడియో చేసుకుందాం. అయితే ప్రస్తుతము ఈ అమ్మాయిని మాత్రం కఠినంగా, అసలు వెలుతురు మొహం తెలియకుండా బంధించి ఇన్వెస్టిగేషన్ చేసి ఈమెకు ఒక కఠినమైనటువంటి శిక్షలన్నీ వేస్తారు. మనం కూడా వింటాము ఆ విషయాలు గురించి. ఈ అమ్మాయి ఈ వయసులో, ఈ స్టేజ్లో ఇన్ని నేరాలు చేస్తే, ఇంకా పెద్దదైతే, ఇంకా సమాజంలోనే ఉంటే ఇంకా ఎన్ని క్రైమ్స్ చేస్తుందో. ఈ అమ్మాయి తల్లిదండ్రులకి విలువ ఇవ్వకుండా అలా చేసింది. అంటే ఈ అమ్మాయి ఇష్టం లేని పెళ్ళి అయితే తల్లిదండ్రులు బలవంతంగా ఎందుకు పెళ్లి చేస్తారు? ఇవన్నీ అప్రస్తుతం. నేను వీటి గురించి మాట్లాడను. ఎందుకనంటే ఇష్టం నీకుందా లేదా, నువ్వు వీళ్ళని చేసుకో, నువ్వు వాళ్ళని చేసుకో అనటం కాదు. అసలు నేను ఇమ్మడగలనా ఇందులో అనేది ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి వేరే లవ్ అఫైర్ ఉందని తెలిసి కూడా ఏదో మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయిలే అన్న ఒక మంచి అభిప్రాయంతో, మంచి భావంతో వాళ్ళు పెళ్లి చేశారు. కానీ ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి మనస్తత్వం తెలుసు కదా. బెదిరించిందట కూడా, మీరు పెళ్లి చేస్తే నేనేం చేస్తానో చూడని. అంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి స్వభావం తెలిసి కూడా ఇప్పుడు పెళ్లి సమయంలో ఇటువంటి బెదిరించినప్పుడు వీళ్ళు చెయ్యకుండా ఉండాల్సిందే. ఆ పెళ్లి కొడుకుని నేనేం చేస్తానో చూడండి. పెళ్లి కొడుకుని ఎందుకు చేస్తావమ్మా నువ్వు? మీ అమ్మని మీ నాన్న చేసుకో, నిన్ను నువ్వు చేసుకో. ఎవరో సంబంధం వస్తే ఎవరో అమ్మ కన్నబిడ్డని ఎందుకు చేస్తావు నువ్వు? ఆ అబ్బాయి ఏమన్నా వచ్చి నిన్ను లాక్కెళ్ళి పెళ్లి చేసుకున్నాడా? నువ్వు నీ యొక్క భ్రష్టు పట్టిన జీవితంతో నువ్వు ఇలాగే కృషించి యావజ్జీవ ఖైదులోనన్నా ఉంటావు. మరి లేకపోతే ఆడవాళ్ళకి ఉరి శిక్షలు ఉంటాయో లేదో నాకు తెలియదు. ఉంటే గనక అది కూడా నీకు చిన్న శిక్షే. ఎందుకంటే ఒక తల్లికి కడుపు సోకం మిగిల్చావు నువ్వు. నీకు ప్రాయశ్చిత్తం అనేది లేదు. వేచి చూద్దాము. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి చెప్తున్నది ఏంటంటే, మనందరం కలిసి వేచి చూద్దాం. ఈ అమ్మాయి విషయంలో ఎటువంటి తీర్పు ఇస్తుందో కోర్టు, మనందరం వేచి చూద్దాం. కఠినమైన శిక్షలు పడాలని మనం ఆశిద్దాం.